That's correct, Your Ladyship. And in fact, the remand report says after the lady and the child fell and they were crying, police came from first floor to ground floor. That means there was no police in ground floor. They also want to see Allu Arjun only on the ground first floor. సంధ్యా టేటర్లో చనిపోయిన రేవతి వాళ్ళ కుమారుడు జామున మరి ఈరోజు అల్లు అర్జున్ వల్లనే చనిపోయిందని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. ఆయన మొన్న ఆల్రెడీ నారాయణ మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన ఫస్ట్ NHRC కేసు పెట్టినాము. ఈ రోజు బాబు చనిపోయింది. ఇక బాబు వాళ్ళ ఇప్పుడు మనము నీమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. సంధ్యా టేటర్లో చనిపోయిన రేవతి వాళ్ళ కుమారి దవాఖాన సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మరి ఈ రోజు అల్లు అర్జున్ వల్లనే చనిపోయిందని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. ఆయనను మొన్న 9 రోజుల తర్వాత అరెస్ట్ చేసి అసలు ఒక్క నిమిషం కూడా పోలీస్ స్టేషన్ లో ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా మరి పోలీసులు ఆయన తీసుకొని మన 9 రోజుల తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, ఇమ్మీడియట్ గా బెయిల్ దొరకడం, ఇమ్మీడియట్ గా అంత ఒక డ్రామాటిక్ గా జరిగిపోయింది. కానీ చాలా మంది నారాయణమూర్తి లాంటి యాక్టర్లు, విప్లవ సినిమాలు తీసేటోళ్ళు, మానవత్వం మీద సినిమాలు తీసేటోళ్ళు వీళ్ళందరూ పోయినా పరామర్శించారు. ఒక పూట జైలుకు పోయినందుకు వాళ్ళ భార్య మీద పడి ఏడ్చిండ్రు, తల్లిదండ్రుల మీద పడి ఏడ్చిండ్రు, వచ్చిన వాళ్ళ సితాలందరి మీద, సినిమా యాక్టర్లు అందరి మీద పడి ఏడ్చిండ్రు అల్లు అర్జున్ అంటాడు. మరి ఈ రోజు వాళ్ళ ఒక ఇంట్లో దీపం మారిపోయింది, కొడుకు సీరియస్ గా ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదా మీరు? ఒక్కరు కూడా ఎందుకు ఈ కుటుంబానికి సానుభూతి తెలపలేదా మీరు? మీకు ఏం మానవత్వం ఉన్నట్టా? ఆల్రెడీ మీరు కేసు అయినా తెల్లారి అరెస్ట్ చేసేది ఉండే. ఈ రోజు 6వ తారీఖు ఎప్పుడైతే 5వ తారీఖు చనిపోయిందో 6వ తారీఖు అరెస్ట్ చేస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇన్ని రోజులు అయినాక మీరు అరెస్ట్ చేసే వరకు అక్కడ ఏం పోయింది? పొలిటికల్ గేమ్ పోయింది. ఇంకోటి వాళ్ళు అంటా ఉండరు పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి. అల్లు అర్జున్ ఏం చూడడానికి వచ్చింది? ఆయన ఒక డర్గాడు. ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఉండే దమ్ము లేదు. అబ్బ మీద పడి ఏడిచింది నా కోసం పోలీసు వాళ్ళు వచ్చిందని, అయ్య మీద పడి చేసింది నా కోసం పోలీసు వాళ్ళు వచ్చిందని, నారాయణమూర్తి మీద పడి ఏడిచింది నా మీద, ఎవడు వస్తే వాని మీద పడి ఏడిచిందని పోలీసు వాళ్ళు పట్టుకపోయిందని, ఒక టెంటే వేసి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని పరామర్శ కోసం పెట్టుకున్నాడు. ఆయన ముఖం చూడడానికి పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారువా? ఈ రోజు పోలీసులు అక్కడ తొక్కిన వాగానే ఆ పిల్లగానికి DPR ఇచ్చి కాపాడింది అక్కడ రాజు నాయక్ అని CI ఇంకా కొంతమంది పోలీసులు చేయబట్టి ఆ పిల్లగాడు ఇప్పటికి ఇన్ని రోజులు వాళ్ళకి బతుకుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోలీస్. అర్థమైందా? వాళ్ళ గురించి ఈయన ముఖం కొల్లిగాడు ఎవరు చూస్తారు? ఈయన ముఖము ఎవరు చూడరు, ఏ దరిద్రుడు చూడడు. కాబట్టి ఈ రోజు మీరు గొప్పగా అనుకోవద్దు. ఈ రోజు ఒక యాక్టర్, ఒక నటుడు పైసలు పడేసి వస్తారు. ఇంకోటి ప్రభుత్వం కూడా ఇటువంటి షోలకు మీరు పర్మిషన్లు ఇవ్వద్దు సార్. మధ్యరాత్రి ఎందుకు ఇవ్వాలి చెప్పు పర్మిషన్లు? 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? మీరు ఒక రైతు తన పంటకు తాను రేటు పెంచమంటే మీరు రూపాయి పెంచరు, వెనక ముందు ఆలోచిస్తారు. అటువంటి 1000 రూపాయల టికెట్ మీరు ఎట్లా పెంచడానికి ఇస్తారు? 1000 రూపాయలు ఎట్లా పెంచడానికి అవకాశం ఇచ్చింది మీరు? కాబట్టి ఇది చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు సినిమా యాక్టర్లను కూడా ఏ విధంగా చూడాలనేది ఈరోజు సమాజం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇంకోటి 25 లక్షలు ప్రకటించింది కదా, 10 లక్షలే ఆయనకు చెక్ ఇచ్చిండ్రు, ఇంకో 15 లక్షలు ఆపిండ్రు. రేపు నువ్వు మాట మారుస్తే ఎట్లా అని అంత చిల్లరగా వీళ్ళు అల్లు అర్జున్ అంటే వాళ్ళు అంత చిల్లరగా 25 లక్షలు 25 చెక్కులు ఇచ్చినావా నువ్వు? అర్థమైందా? ఇంత చిల్లరగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు యాక్టర్లు కాదు, వీళ్ళంత లోఫర్లు, వీళ్ళ కంటే అద్మానం వీళ్ళు. ఈరోజు హీరోల పేర్లతో ఉన్న లోఫర్లు వీళ్ళు. కాబట్టి ఈ రోజు ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలి. తెలంగాణ ప్రజలు ఈ రోజు మన ఎంబడి ఎవరు ఉండరు. ఈరోజు ఒక్కరు కూడా వస్తారు పరామర్శకు ఇక్కడ. కాబట్టి ఎవరు చూసినా దోపిడీ చేసేది, దోపిడీకి గురయ్యేది మధ్య తరగతి ప్రజలే. అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.